వేదిక మీద ఉన్న ఉపాధ్యాయ మిత్రులు, సోదరిమల్లు, అట్లాగే దేవన సారు, నా ముందున్న పూర్వ విద్యార్థులు, అతిథులు, మీ అందరికీ శుభాకాంక్షలు. ఎన్నో రోజుల నుంచి ఎన్నో రకాలు ఆలోచించి ప్రయాసాలకు కట్టుకొని 2008 and 9 బ్యాచ్ వాళ్ళు వారందరికీ పేరు పేరున శుభాకాంక్ష తెలియజేస్తున్నా. మీ అందరికీ భగవంతుని యొక్క కరుణ కటాక్షము, మన ఊరు దేవుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి యొక్క అనుగ్రహము మీ అందరిపైన, మీ కుటుంబం పైన, మీ పిల్లలు అందరిపైన కూడా ఉండి మీరందరూ క్షేమంగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాను. అట్లాగే ఇక్కడికి నేను 2005 జూలైలో వచ్చినాను. 2009 సెప్టెంబర్లో అట్లా వెళ్ళినాను. నేను ఉన్నది ఇక్కడ ఎస్ఎస్సి యొక్క 4 బ్యాచ్ల రిజల్ట్. ఎవరైనా కానీ స్కూల్ గురించి మాట్లాడితే 2 విషయాలు మాట్లాడతారు. హెడ్ మాస్టర్ ఎవరు, ఎస్ఎస్సి యొక్క రిజల్ట్ ఏమిటి. ఎస్ఎస్సి రిజల్ట్ అనేది ఒక గీటు రాయి. ఎస్ఎస్సి రిజల్ట్ మంచిగా వచ్చిందంటే ఓవరాల్గా స్కూల్ బాగున్నట్టు లెక్క. ఇంకా చిన్న చిన్న విషయాలు ఉండొచ్చు, కానీ ఒక గీటు రాయిగా తీసుకుంటాం. మొదటి 2 సంవత్సరాలు 2006, 2007 90% రిజల్ట్ వచ్చింది. తర్వాత ఒక సంవత్సరము 100% రిజల్ట్ వచ్చింది. అది చాలా సంతోషం. మీరు ఒక్కొక్కళ్ళు అందరూ పాస్ అయ్యారు కనుక నేను పాస్ అయినా అని ఫీల్ అయ్యిండు. కానీ ఉపాధ్యాయులము నేను మీ అందరి యొక్క సంతోషం ఎంత ఉంటుందో నేను అంత అనుభవించినాను. అది నిజం వాస్తవం. నెక్స్ట్ బ్యాచ్ అది నా దురదృష్టమే. 100% రాలే, 97, 98 వచ్చింది. ఒక విద్యార్థి, ఒక సబ్జెక్టు, ఒక మార్పు తేడాతో ఆ దురదృష్టవంతుడు నా పేరును ముంచిండు. వాడు బాధపడ్డాడు. నేను క్లాస్కి వెళ్ళినప్పుడల్లా జనరల్గా నేను ఇక్కడ హ్యాండ్ రైటింగ్ గురించి కొంచెం శ్రద్ధ తీసుకునేవాడిని. అరే ఇది మంచిగా రాయిరా, తెలుగు సార్లు తెలుగుని చూస్తే తప్పులు పోతే ఓర్చుకోర్రా, మన మాతృభాషరా, నువ్వు ఫెయిల్ అయితే కష్టంరా, ఒక్క మార్కుతో పోతావురా అని ఎన్నోసార్లు అన్నా. బహుశా తదాస్తు దేవతలు ఉన్నారో ఏమో. వాడు పాపము దురదృష్టవంతుడు, నేను దురదృష్టవంతుని. ఒక సబ్జెక్టులో మాతృభాషలో కేవలం 1 మార్కుతో ఫెయిల్ అయి 100% రిజల్ట్ రాకుండా నన్ను కన్నీటి సముద్రంలో ముంచిపోయినాడు. పర్లేదులే, వాడు సప్లిమెంట్లో పాస్ అయ్యాడు, అంతే సంతోషం. ఇక మా స్టాఫ్ విషయానికి వస్తే పంచపాండవులలో అగ్రగణ్యుడు ధర్మరాజు, అతన్ని యుధిష్ఠుడు అంటారు. అలాంటి మాకు మా పెద్దన్న శంకరగౌడ సారు చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాడు. అతను ఎట్లా ఉండేవాడంటే ఒక భీష్ముడిలాగా మంచి సలహాలు ఇచ్చేవాడు. ధృతరాష్ట్రుడికి విదురుడు ఎంత చక్కని సలహాలు ఇచ్చేవాడు అట్లా ఇచ్చేవాడు. మేము 6th, 7th చదివేటప్పుడు మాకు తెలుగులో ఒక పాఠం ఉండే, విదుర నీతి. ఏంటిది? విదుర నీతి. విదురుడు అన్ని మంచి విషయాలు చెప్తాడు. ఇగో ఇట్లా ఇట్లా చేయకుంటే ఇది నష్టమవుతుంది, కష్టమవుతుంది అన్ని అట్లా చెప్పేవాడు. అట్లా మాకు శంకరగౌడ సారు నాకు మా అందరికీ ఒక గైడ్లా ఉండేవారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే పాండవులలో ధర్మరాజు తర్వాత ఎవరు? భీముడు. పేరుకే కాదు ఆకారంలో కూడా మాకు భీముడు. మా చిన్నన్న గంగాధర సారు శంకరగౌడ సారు స్కూల్లో ఉన్నారంటే ఇక నేను బేఫీగా అనుకోకుండా నిద్రించిన కానీ పర్వాలేదని పడుకునే పరిస్థితి రావచ్చేమో. స్కూల్లో పడుకోవడం సమస్య కాదు చెప్తున్నా. అంటే వాళ్ళిద్దరు ఇక్కడ స్కూల్లో ఉన్నారంటే నా యొక్క శ్రమ సగానికి సగం తగ్గిపోయినట్టే. జనరల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాల్సిందే కనుక చాలా మెయింటెనెన్స్ చేసేవాడు గంగాధర సారు. నేను చెప్తున్నా కదా, శంకరగౌడ సారు, గంగాధర సారు ఉన్నారంటే నేను నా యొక్క శ్రమను మర్చిపోయేవాడు. ఇక ఇంకోటి గోపాల్ సారు 7th క్లాసులో సారు
బొమ్మల కొలువు గురించి పాఠం గురించి 7th క్లాస్ బ్యాచ్ వాళ్ళతోని క్లాస్ లోపల బొమ్మలను తయారు చేయించి మా అందరి చేత తెలుగు సాంప్రదాయ దుస్తులను ధరింపజేసి గ్రామంలో ఒక పాఠశాల లోపల ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించి ఒక చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన దానికి లక్ష్మయ్య సారు ఎంఈఓ గారు కూడా వచ్చారు, చాలా సంతోషించినారు. ఇక్కడ కూడా మేము ఫోటో దిగినట్టుగా ఇప్పటికీ ఆ సంబంధించిన ఫోటోలు మా ఆల్బంలో దాదాపు ఒక 8-10 ఫోటోలు ఉన్నాయి. అయితే గోపయ్య సార్ విషయం లోపల నాకు ఒకటి తప్పు జరిగింది. గోపయ్య సారు ఆ బొమ్మల కొలువు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఒకరోజు ముందుగా పాఠశాలలో ఉండి మన విజయ్ కుమార్ సార్ని సహాయంగా తీసుకొని వారిద్దరూ ఇక్కడ రాత్రి ఉండి దానికి కావలసిన రంగు కాగితాలు, ఫోటోలు, తర్వాత గ్రామ చరిత్ర అవన్నీ ఏర్పాటు చేయడానికి వాళ్ళిద్దరు ఎంతో శ్రమపడ్డ తరువాత కార్యక్రమం అయిపోయిన తర్వాత నా యొక్క బాధ్యత ఏంటంటే కార్యక్రమంలో ఎంత ఖర్చు అయింది ఏమిటి అని నేను అడగాల. స్టాఫ్ మీటింగ్ పెట్టి అడగవలసిన బాధ్యత హెడ్ మాస్టర్ది, నాది. కానీ కొంత నిర్లక్ష్యం కావచ్చు, ఏదో జరిగింది. స్టాఫ్ మీటింగ్లో కూడా ఈ ప్రస్తావన రాలేదు. మరి ఆ కార్యక్రమం బాగా చేసినాం కదా, గ్రామం యొక్క చరిత్రను మనము అన్ని రకాల ఫోటోలు సేకరించినాము, కుర్చీలు, సౌండ్, లైటింగు, తర్వాత ఫోటోలు, రకరకాల పేపర్లు అన్నిటికీ ఖర్చు అయింది కదా. దాని యొక్క ఖర్చు ఏమిటని స్టాఫ్ మీటింగ్లో కూడా ఎవరు అడగలేదు. ఎందుకో మరి అది ఓవర్లుక్ అయింది. తర్వాత కూడా ఓవర్లుక్ నా చేత జరిగింది. కనుక ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే మీ అందరి ముంగడ కాదు, మా స్టాఫ్ ముంగడ కాదు, అన్యేదా భావించకుండా గోపయ్య సారు నా చెవులనే సార్కి ఇంత ఖర్చు అయింది అని ఒక్కొక్కడికి చెప్తే సారు యొక్క డబ్బు ఇచ్చేసి నేను రుణ విముక్తిని అవుతాను. ఎవరికి కూడా డబ్బు బాకీ ఉండకూడదు. మరీ ముఖ్యంగా సద్బ్రాహ్మణులకు అసలే బాకీ ఉండకూడదు. కనుక ప్రేమతో, దయతో నన్ను ఒక పెద్దన్నగా అనుకో లేక చిన్నగా అనుకో, నా చెవుల మాత్రము ఎవరికి వినబడకుండా సార్కి ఇంత ఖర్చు అయిందని తప్పకుండా చెప్పవలసిన బాధ్యత మీ భుజాల మీద పడుతున్నా. అన్నిదా భావించకుండా ఆ మాట ఏదైనా చెవనేసేస్తే మీ డబ్బు మీకు ఇచ్చేస్తా. అప్పుడు ఏదో నా చేత వాస్తవంగా పొరపాటు జరిగింది. నేను చెప్తున్నా కదా, స్టాఫ్ మీటింగ్లు అన్నా కానీ, మా పెద్దన్న కానీ, మా గంగాధర సార్ అన్న కానీ జ్ఞాపకం చేయలేదు. సార్ ఇంత ఖర్చు అయిందని సార్ అడగలేదు, నేను అడగలేదు. దట్ ఈజ్ టేకన్ ఓవర్ లుక్. కనుక ప్రేమతో గోపయ్య సార్ మరీ జ్ఞాపకం ఉంచుకొని ఆ మాట ఏదో నా చెవులో చెప్తే నన్ను రుణ విముక్తిని చేస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే ఇంకొకటి, జస్ట్ ఐ విల్ టేక్ ఓన్లీ 5 minutes. మే ఐ టేక్ ఓన్లీ 5 minutes? ఓకే, ఐ విల్ టేక్ ఓన్లీ 5 minutes, నో లాంగర్ టైం. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను నిజామాబాద్లో నాల్కల్లో 2011 డిసెంబర్లో పదవి విరమణ చేశాను. పదవి విరమణ, అట్లాగే ఎఫ్ఏసి ఎంఈఓ కూడా పనిచేశాను. దాని చేత ప్రైమరీ స్కూల్ ఉన్నటువంటి ఒక స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా నాకు పరిచయం అయింది. సో అదొక భాగము. ఇది నేను రెండవ భాగము ఒకటి చెప్పేది, బయోక్లాక్. ఏంటిది? బయోక్లాక్, జీవ గడియారం అంటాం. ఈ అమ్మ కూర్చో, జస్ట్ ఐ విల్ టేక్ ఓన్లీ 4 minutes. 1 minute ఈజ్ ఓవర్. అమ్మ కూర్చో. బయోక్లాక్ అంటే జీవ గడియారం. ప్రపంచంలో ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉండే దేశం ఏ దేశం తెలుసా మీకు? ఏ దేశంలో ఉంటారు? జపాన్లో ఉంటారు. చాలా మట్టుకు అందరూ కూడా 120, 115, 100 పైనే దాదాపు అందరు సెంచరీ కొట్టిన వాళ్ళే. 105, 106, 110 ఇన్ని సంవత్సరాల దాకా బతుకుతారు. కానీ మన దేశంలో దురదృష్టవశాత్తు బయోక్లాక్ని వి సెట్ ఇన్ రాంగ్ పొజిషన్. మనం ఏమనుకుంటామంటే 60 ఏళ్ళు వచ్చింది, 70 ఏళ్ళు వచ్చింది. 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక నేనేం బతుకుతా, 5-6 ఏళ్ళ పోతా అని అనుకుంటే మన యొక్క ఆరోగ్యం కూడా అదే దశకు వచ్చి ఇక 70 తర్వాత 5-10 ఏళ్ళు అంతకంటే ఇంకా బతికే అవకాశం లేదు. కనుక నేను చెప్పేది ఏంటంటే మనందరం కూడా ఈ రోజు నుంచి కూడా మన పర్సనల్ బయోక్లాక్ ఏది ఉందో దాన్ని కూడా మనము ఈ రోజు నుంచి సెట్ చేయాలి. ఏమనుకున్నాలే, నేను 120 సంవత్సరాలు బతుకుతా,
సెకండ్ థింగ్ ఇది అదర్ థింగ్. బతుకుతామా బతమన్న తర్వాత విషయం. కానీ మన మనసు ఏ విధంగా ఉంటే మన కర్మలన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. కనుక మరి మనిషి 100 సంవత్సరాలు బతకాలంటే ఏం కావాలి? మనిషికి ఆనందం కావాలి, ఆహ్లాదం కావాలి, మంచి మైండ్ సెట్ కావాలి, మైండ్ పాజిటివ్ ఉండాలి. అట్లాగే చక్కని జోక్స్ వినాలి, చక్కని ఆనందకరమైనటువంటి ఒక సినిమాలు చూడాలి. కనుక చక్కగా ఉన్నటువంటి ఒక జోక్స్ వినిపించడానికి ఒక 2-3 చిన్న జోక్స్ వినిపిస్తా. టైం ఉందంటే వినిపిస్తా, లేదంటే నేను కూర్చుంటా. ఎందుకోసం అంటే ఆకలి అవుతున్నదని మా పెద్దన్న అన్నాడు, శంకర్ అన్న. తీసుకోవచ్చా? ఓకే రైట్. శంకర్ దాదా బాగా నన్ను ఇప్పులో కొడతాడు. ఇద్దరు విద్యార్థులు మాట్లాడుకుంటారు గమ్మత్తుగా. అది ఏం బ్రో? బ్రో అంటే ఏంటి? వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ బ్రో? బ్రదర్. ఏం బ్రో? మనకు ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయి, ఈ సబ్జెక్టుల గురించి మనకు గమ్మత్తుగా చెప్పురా అంటే ఆ సెకండ్ బ్రో అక్కడ ఏమంటున్నాడంటే, సూర్యుడు వస్తేనే వస్తుంది వెలుగు, సూర్యుడు వస్తేనే వస్తుంది వెలుగు, అందరికీ ఇష్టమైన సబ్జెక్టే తెలుగు. రాత్రిపూట కనిపిస్తాయి చుక్కలు, ఈ జన్మలో నేను పాసుగాను లెక్కలు ఇస్తూ వాళ్ళు గమ్మత్తుగా మాట్లాడుకున్నారు. అంటే ఒక 2-3 జోక్స్, 2-3 సినిమాలో ఉన్నటువంటి ఒక చిన్న ఫిట్స్ అది వినిపిస్తాను. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని గాను ఇంకా ఏ ఆర్టిస్ట్ని గాను కొంచెం నవ్వించడానికే ఈ ప్రయత్నం. అయితే ఆయన ఎట్లుంటుందంటే, మహాదేవి అని మాతను పూజించి వరాలు పొందుతాడు. అప్పుడు హీరోయిన్ శ్రీదేవి దగ్గరికి వస్తాడు. ఏ పలికమని, ఏ సుందరంగి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా. అప్పుడు ఏమంటాడంటే, ఏ పలికమని, నువ్వు నన్ను చేసుకోకుంటే నేనే నిన్ను చేసుకుంటాను. నేను జగదేక వీరుని, నువ్వు అతిలోక సుందరి. ఇంకో సినిమాలో అనుష్క ఉంది. అనుష్క అంటే ఆమె ఎట్లా ఉంటుందంటే, ఎక్కడికి రా వెళ్ళేది, ఎవడు పడితే వాడు రావడానికి, ఇష్టం వచ్చినాడు పోవడానికి, ఇదేమైనా పశువుల దొడ్డ, భాగమతి అడ్డ, భగ 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 భాగమతిరా. ఒక్కొక్కడి లెక్కలు తేల్చాలి, ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. వదలను రా బొమ్మాలి, నేను వదలను రా. ఇంకో సినిమాలో రజనీకాంత్ ఉంటుంది. ఆయన ఒక డైలాగ్ ఎట్లా ఉంటుందంటే, స్నేహం చాలా పవిత్రమైనది, స్నేహం చేస్తే ప్రాణం ఇస్తా, ద్రోహం చేస్తే ప్రాణం తీస్తా, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అని అంటాడు. ఇదే డైలాగుని కళ్ళు చిదంబరం చెప్తే ఎట్లా ఉంటుంది. ఆయన కళ్ళు గమ్మత్తుగా ఉంటాయి. ఒక కళ్ళు తూర్పు చూస్తే ఇంకో కళ్ళు పడమర చూస్తుంది. అది ఎట్లా ఉంటుందంటే, దేహం చాలా పవిత్రమైనది, దేహం తెచ్చే పానమిత్తా, దోహం తెచ్చే పానం తీస్తా, నేను ఒక్కసారి చెప్తే ఒక్కసారే చెప్పినట్టు. బాలకృష్ణ ఎట్లుంటుందంటే, ఒక సినిమాలో నేను నరకడం ప్రారంభిస్తే మీది ఏ పాటో మీ పిల్లలు కూడా గుర్తుపట్టలేరురా. ఒరే వీర రాఘవరెడ్డి, నీ ఊరికొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికి వచ్చా, ఏం చేస్తావురా? కంటితో కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా నా కొడక అంటాడు. మరి ఇదే డైలాగ్ని కళ్ళు చేద్దామని చెప్తే ఎట్లా ఉంటుంది? కొనే వీరరాఘవరెడ్డి, నీ ఇంటికి వచ్చినాడ్రా,
నీ ఊరికి వచ్చినాన్రా, నీ నట్టింటికి వచ్చిన నన్ను చూడురా, కత్తులకు కాదురా నా మెల్ల కన్నుతో చంపేస్తా. ఎల్బి శ్రీరామ్ ఒక సినిమాలో అట్లా వెళ్తుంటే ఒక రాయి తగిలి రక్తం కారుతుంటుంది. పక్కన వెళ్ళే వ్యక్తి అంటాడు, అయ్యో రక్తం కారుతుందా? అప్పుడు ఎల్బి శ్రీరామ్ ఏంటంటే, కొండరాయి లాంటి పండరాయి కాలికి తగిలితే రక్తం కారకుండా సాంబారు కారుతుందేంటి? ఇవన్నీ కూడా చిన్న చిన్న బిట్సే, ఒకటి లేక రెండు వాక్యాలు. అయితే ఒక సినిమాలో విలన్తోని హీరో రవితేజ్ అంటాడు, ఒరే వేలుముద్రలు ఆడివి, నీకే ఇన్ని తెలివితేటలు ఉంటే నాకెన్ని తెలివితేటలు ఉండాలిరా అని రవితేజ విలన్తో అంటాడు. అయితే ఇదే డైలాగుని ఇప్పుడున్న సందర్భంగా మనము అన్వయిస్తే ఎట్లా ఉంటుంది? గ్రామాలలో ఉన్నత గ్రామమైన ఈ ఉప్పులూరు గ్రామంలో జన్మించిన వాడిని, రాజరాజేశ్వర స్వామిని ఆరాధిస్తూ పెరిగిన వాడిని, ఉత్తమమైన స్నేహితుల మధ్య పెరిగిన వాడిని, మంచి స్నేహితుల మధ్య ఎన్నో మంచి మంచి విషయాలు నేర్చుకున్న వాడిని, సరస్వతి మాత పుత్రులు పుత్రికలైనటువంటి నా గురుదేవుల మధ్య చదువును నేర్చుకొని నేను మంచి సంస్కారం నేర్చుకున్న వాడిని, నాకే నువ్వు చదువుతావురా? వేలు ముద్రలు కానివి, నీకు ఎన్ని తెలివితేటలు ఉంటే నాకు ఇంకెన్ని తెలివితేటలు ఉంటావురా వేధావా? రాజా ఓ రాజా ఓ బాల రాజా, తినిపిస్తా నీకు నేను ఈరోజు కాజా రాజా అని రమప్రభ అంటుంది అల్లు రామలింగయ్యతోని. మరి అల్లు రామలింగయ్య వట్టి ఉండడు కదా, ఏమంటాడు? రాణి ఓ రాణి ఓ చండి రాణి, చెయ్యాలి నువ్వేనకు తొలివనభూని, రాణి నా ముద్దుల రాణి. అయితే ఒక వ్యక్తికి, జస్ట్ ఐ విల్ టేక్ ఓన్లీ 2 minutes, ఒక వ్యక్తికి సరిగా అర్థం చేసుకోలేక ప్రతి సందర్భం భార్యతో కొట్లాట్లు వస్తుంటాయి. ఆయన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అన్నట్టు, స్వామి ప్రతిరోజు మా ఇంట్లో కొట్లాటలు జరుగుతున్నాయి, మరి నేను ఏం చేయాలంటే అని చెప్తుంటాడు. భార్య చాలా సున్నితస్తురాలు, వాళ్ళని అర్థం చేసుకుని మనము చూసుకునాలి. ఆమె నీకోసం నిన్ను నమ్మి తల్లిదండ్రులను వదిలి తన ఇంటి పేరును విడిచిపెట్టి నీ సంతానం కోసం నీ ఇంటి కోసం వచ్చింది కనుక వారిని చక్కగా అర్థం చేసుకొని వాళ్ళ గురించి మనము పాట పాడాలంటాడు. అప్పుడు అంటాడు, నాకేం అర్థమైతే లేదు స్వామి అంటాడు. మళ్ళీ అయితే నీకు ఒకటే మాట చెప్తా, ఒకటే చిట్కా చెప్తా, ఆ చిట్కా పాటిస్తావంటే ఇక నీ సంసారం బాగుంటుంది అంటాడు. సరే చెప్పు స్వామి అంటాడు. చిట్కా ఏంటిదో? ఆడవాళ్ళకు కోపం వస్తే మగవాళ్ళు నోరు మూసుకుని పుక్కుండాలి, కోపపడద్దు. మొదటి ఏంటిది? ఆడవాళ్ళకు కోపం వస్తే మగవాళ్ళు కోపపడకుండా నోరు మూసుకొని కూర్చునాలి. ఇక రెండో మాట ఏంటంటే, మగవాళ్ళ కోపం వస్తే మగవాడే నోరు మూసుకొని కూర్చుండాలి. ముచ్చటగా 3 మాటలు. నమస్సభాయ అయితే నమస్సభాయ. ఒకప్పటి నా ప్రథమ ఉద్యోగం చేసిన ఉప్పులూరు గ్రామము అంటే నాకెంతో చాలా ఇష్టము. ఈ గ్రామంలోని రాజేశ్వర స్వామి అలాగే మా పాఠశాల ప్రాంగణం అంటే ఎప్పుడు మరపురాని. ముఖ్యంగా 2002లో నేను వచ్చాను. వచ్చే నాటికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండేది. ఆ క్రమంలో క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆ రోజుల్లో ఈ పాఠశాలలో జాయిన్ అయిన తర్వాత విద్యార్థులకి చక్కటి విద్యాబుద్ధులు నేర్పుతూ ఉన్నాము. ఆ సమయంలో ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు కొందరు వచ్చారు, మన పాఠశాలలో జాయిన్ అయ్యారు. ఆ క్రమంలో సంఖ్య పెరిగింది.
విద్యాబుద్ధులు నేర్చే విద్యార్థులు కూడా స్పష్టంగా విద్య కోసమే వచ్చే విధంగా ఉండి నేర్చుకున్నారు. సక్సెస్ అయ్యారు వాళ్ళు అన్ని విషయాల్లో. ఈ పాఠశాల 2005లో తెలుగు భాషా దినోత్సవాన్ని ఏర్పాటు చేశాము. 7వ తరగతి విద్యార్థుల ద్వారా బొమ్మల కొలువు ఏర్పాటు చేశాము. దానికి విద్యార్థులంతా సహకరించారు. మా పాఠశాల స్టాఫ్ సహకరించింది. ఊళ్ళో ఉండే సర్పంచ్ గారు సహకారం చేశారు. విద్యార్థులంతా కూడా అద్భుతంగా తెలుగు సాంప్రదాయాన్ని పాటిస్తూ కోలాటం పాటలు పాడుతూ ఈ స్కూల్ సాంగ్ కూడా రాసాము, అది కూడా చదివారు. అద్భుతంగా గ్రామ ప్రదర్శన చేశాము. ఆ కార్యక్రమాన్ని చూసి ఊళ్ళో ఉండే పేరెంట్స్ అంతా ఆశ్చర్యపోయారు. సార్ మా పిల్లలైనా వెళ్ళి చక్కగా మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపోయారు. అలా ఆ రోజున తెలుగు భాష, తెలుగు సాంప్రదాయం, తెలుగు సంస్కృతి అంతా కూడా ఉబ్బడిగా వచ్చేట్టుగా చేశాము. అయితే మేము అందరము కలిసి ఒకసారిగా లేము. ఇంగ్లీష్ మీడియం వచ్చాక 6 నెలలే వెళ్ళిపోయాను. హిందీ మీడియం వచ్చాక కూడా తొందరగా వెళ్ళిపోయాము. కాకుండా ఉండగలిగాను. విద్యార్థులకి సాంప్రదాయము, సంస్కారము నేర్పగలిగాను. అదంతా కూడా రాజస్వామి కృప మా పైన ఉంది. అలాగే ఆ రోజుల్లోనే 2002లో నేను ఈ పాఠశాలలో ఉన్నప్పుడు రాజస్వామి పైన పద్యాలు రాశాను, శతకంగా తయారు చేశాను. అనుకోకుండా 2003లో యాక్సిడెంట్ అయింది. మా హెడ్ మాస్టర్ గారు మరణించారు. నేను కూడా మరణం దాకా వెళ్ళి వచ్చాను. అతి కష్టంగా బతికి వచ్చాను. విద్యార్థి ప్రేమ వల్ల, విద్యార్థి అభిమానం వల్ల నేను బతికి అనుకుంటున్నాను. ఆ క్రమంలో వచ్చి పాఠశాలలో చాలా సేవలు చేశాను. మా పాఠశాల యాజమాన్యం మాకు చాలా సహకరించారు. ముఖ్యంగా చంద్రమోహన్ గారు, శంకర్ గౌడ్ గారు, లక్ష్మణశ్రీ గారు, స్వర్గీయ పద్మాకర్ గారు, అలాగే రామకృష్ణ గారు, వీళ్ళంతా కూడా చాలా సహాయపడ్డారు మాకు. ఏ విషయంలో అయినా కూడా వారిని నేను బాగా నేర్చుకున్నాను. అఫీషియల్ విషయంలో కానివ్వండి, స్కేల్స్ విషయంలో కానివ్వండి, బోధనా విషయంలో కానివ్వండి, వాళ్ళ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. అనంతరమే ఇప్పుడు నేను పాఠశాల కొనసాగుతున్నాను. ఉప్పులూరు అనేది నాకు ఉద్యోగ భిక్ష పెట్టిన ఊరు కాబట్టి జీవితాంతం ఉప్పులూరు మర్చిపోలేము. ఎందుకంటే ఎక్కడైనా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటారు. ఉద్యోగంలో ఉన్న ఊరిని మర్చిపోయే సమస్య ఉండదు. విద్యార్థులకు పాఠాలు చెప్పినప్పుడు పాఠాల్లో కొన్ని పద్యాలు చెప్పేమో ఇంకా గుర్తుంటాయి కొందరికి. తామసి పాఠం ఉండేది 10th క్లాస్లో, గుర్తుందా పిల్లలు? తామసి పాఠంలో అద్భుతమైన పద్యం ఉండేది. కానుక చెట్ల నీడన ఒకనొక స్వప్నపు సెజ్జ మీద నిద్రాణద హాయి గొల్పగా సదా శేరింపగా ఈ మహాంధకారాన మనస్సు శాంతి కొనే రాను భవత్కమనీయ కాంతి సౌధానకు నన్ను పిల్వకుము తన్విభా విభవ అభిరామవై. పిల్లలకి కంఠస్థం చేసేవాటి పద్యాలు దాదాపుగా నా దగ్గర పిల్లలంతా కూడా కనీసం 30-40 పద్యాలు నోటికి వస్తుంటాయి. ఆ రోజుల్లో అలా ఉండేది. ఇప్పటికైనా కూడా పురూరు గ్రామంలో ఆనాడు నేను చేసిన పనిలో ముఖ్యంగా పిల్లలకి సంస్కృత భారతి పరీక్షలు పెట్టాము. పిల్లలు పాస్ అయ్యారు, మంచి సర్టిఫికెట్స్ వచ్చాయి వాళ్ళకి. అలాగే తెలుగులో ఉన్నటువంటి గ్రామర్ విషయాల్లో కూడా అందరూ కూడా నిద్రలో అడిగినా చెప్పేట్టుగా ఉండేవాళ్ళు. నిద్రలో ఫోన్ చేసి అడిగినా కూడా ఆన్సర్ చెప్పేవాళ్ళు. అట్లా వాళ్ళని తయారు చేశాము. అందరూ కూడా చక్కటి రిజల్ట్ తెచ్చారు. ఉప్పులూరు గ్రామానికి మంచి పేరు తెచ్చారు. బొమ్మల కొలువు చేయడం వల్ల మండలంలో కాకుండా జిల్లా వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. ఆ పిల్లలంతా కూడా సహాయం చేయడం వల్ల సక్సెస్ అయింది. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఏది చెప్పినా కూడా ఆ పని చేస్తున్నాడు. మేము చెయ్యం సార్, మేము రాము సార్, మాకెందుకు సార్ అనేవాళ్ళు కాదు. శర్మ సార్ చెప్పిండే పని చేయడమే బాధ్యతగా ఉండేవాళ్ళు. ఆ విధంగా అన్నీ కూడా సక్సెస్ అయినాయి. విద్యార్థులందరూ కూడా ఎప్పటికీ మర్చిపోయేమో వాళ్ళని అభినందిస్తున్నాము. సదాయుష్మాన్ భవ. ఉపాధ్యాయులకు నమస్కారం, పురువుకి నమస్కారం. రాజస్వామి శతకం రాశాను. ఆగస్టులో అది ఇనాగ్రేషన్ ఉంటుంది ఊళ్ళోనే, ఇది బడిలోనే. అందరూ కూడా ఆ కార్యక్రమం వచ్చేసి స్వామివారి శతకాన్ని విని ఆనందించాల్సి చేస్తున్నాము. ధన్యవాదాలు. ఇప్పటి ప్రధానోపాధ్యాయులు చంద్రమోహన్ సార్ గారికి, ఇప్పటి ప్రధానోపాధ్యాయులు దేవన్న సార్ గారికి, నాతో కలిసి పనిచేసిన ఉపాధ్యాయులకి మరియు పూర్వ విద్యార్థులకి, ఉపాధ్యాయులకి నమస్కారాంజలి, విద్యార్థులకి ఆశీస్సులు. ఇన్ని సంవత్సరాల తర్వాత కలవడం చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని గుర్తుపెట్టుకొని మీరు పిలిచి ఇక్కడికి రమ్మని చాలాసార్లు కాల్ చేసి, మేడం మీరు ఎంత బిజీ ఉన్నా తప్పకుండా రండి అని కాల్ చేసి రమ్మన్నారు. చాలా సంతోషం అనిపించింది. నేను
నా ఫస్ట్ అపాయింట్మెంట్తోనే ట్రైనింగ్ కాగానే డైరెక్ట్గా ఇలాంటి ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేయకుండా ఇక్కడికి వచ్చాను. వచ్చేటప్పుడు చాలా భయం వేసింది, ఎందుకంటే నేను ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ లేదు. ఇక్కడ ఎలా ఉంటుందో అని చాలా భయపడ్డాను. కానీ ఇక్కడ హెచ్ఎం సార్, చంద్రమోహన్ సార్ కానీ మిగిలిన స్టాఫ్ కానీ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. నేను చాలా కరీంనగర్ నుంచి గుంటూరుకి వచ్చి వెళ్ళినా కూడా నాకు ఆ అలసట అనేది తెలియకుండా చాలా పీస్ఫుల్గా నేను నా లైఫ్ లీడ్ చేశానప్పుడు. విద్యార్థులు కూడా నేను ఏది చెప్తే అది చాలా శ్రద్ధతో వినేవాళ్ళు. కొందరికి హిందీ అంటే హిందీ ఏమి 10th అయిపోతుంది, తక్కువ మార్కులకే పాస్ అయిపోతాం కదా అని చిన్న చూపు ఉంటుంది. కానీ ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఈ బ్యాచ్ కానీ నేను వచ్చిన దగ్గర నుంచి 2006-07 నుంచి బ్యాచ్ నుంచి కానీ నేను వెళ్ళిపోయే 2013 బ్యాచ్ వరకు కూడా హిందీలో చాలా మందికి 90, 92, 97 కూడా వచ్చేవి. అది నాకు చాలా సంతోషం అనిపించేది. ఏది చెప్పినా మేడం ఏ విధంగా మేము నేర్చుకోవాలి హిందీ, మేము ఏ విధంగా రాస్తే మాకు ఎక్కువ మార్కులు వస్తాయి, ఒకవేళ నేను ఏదైనా తక్కువ మార్కులు వేసినా కూడా మేడం నాకు ఇక్కడ మార్క్ ఎందుకు కట్ చేసింది మేడం, నేను మొత్తం రాసిన కదా అని నా దగ్గరికి వచ్చి అడిగేవాళ్ళు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ చాలా బాగా చదువుకొని ముందుకు వెళ్ళారు. కానీ ఆ అమ్మాయిలు బాధపడుతున్నారు, మాకు 500 మార్కులు వచ్చినా మేమేం చేయలేకపోయామని. మీ లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, అలా నిరుత్సాహపడకుండా మీరు ఉద్యోగం చేస్తేనే ఏదో సాధించినట్టు కాదు. మీరు ఎంచుకున్న రంగంలో మీరు ముందుకు వెళ్ళండి. మీ మా భర్తల సహకారం మాకు ఏ విధంగా లభించిందో మీ భర్తల సహకారం కూడా ఆ విధంగా ఖచ్చితంగా లభిస్తుంది. అది లభించే వరకు మీరు వాళ్ళను ఒప్పించండి. మీరు పరి విధాలుగా వాళ్ళకి నచ్చజెప్పండి, ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని. వాళ్ళు ఒప్పుకునే వరకు వాళ్ళకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి ఇలా ఉంటుంది అని. ఉద్యోగం చేస్తేనే మనం ఏదో సాధించమని కాదు. గృహిణిగా అన్ని బాధ్యతలు నిర్వర్తించి మీ పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దే కూడా మీరు సక్సెస్ అయినట్టే. అలా ఎప్పుడు బాధపడొద్దు. చదువు అనేది కేవలం ఉద్యోగం కోసమే కాదు, మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. కాబట్టి అలా ఎప్పుడు నిరుత్సాహపడకండి. మాకు మాత్రం ఈరోజు చాలా మా లైఫ్లో మెమరబుల్. మా భర్తలను కూడా మీరు గుర్తు పెట్టుకొని సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. వాయిస్ ఉండగానే అలాగే అనిపించింది చాలా రోజులైంది కదా. ఫేసెస్ చూస్తే గుర్తుపట్టగలుగుతున్నాను, బట్ నేమ్స్ కొంతమంది మాత్రమే గుర్తున్నాయి. ఓకే సరే, ఎనీవే చాలా చాలా థ్యాంక్ యూ. మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేశాక మేము కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. And first of all, I congratulate you for arranging such a nice alumni program here and inviting us, arranging a great get together with students and our beloved staff. Thank you so much for everything. మేడం కూడా ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే వచ్చానని చెప్తున్నారు, నేను కూడా ఇక్కడే. I was a baby employee then. సో ఫస్ట్ నాకు ఈ ఫ్లోర్ చూస్ చేసుకోమని చెప్పింది విజయ్ సార్ వాళ్ళ ఫాదర్ గారు. వారు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. దెన్ నేను ఇక్కడ స్కూల్కి ఎంటర్ అయ్యే ముందు చంద్రమోహన్ సార్కి కాల్ చేస్తే ప్రెసెంట్ నేను ఇక్కడ అవైలబుల్గా లేను, బట్ దే విల్ జాయిన్ అని చెప్పేసి చెప్తే నేను వచ్చాక విజయ్ సారే నేను ఫస్ట్ సైన్ విజయ్ సార్ సమక్షంలో పెట్టాను. ఇక్కడ నేను చాలా తక్కువ పీరియడ్ పనిచేశాను. మాకు అడాప్లో వేరే ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది తప్పనిసరి. అయితే మీరు నాకు సెకండ్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ ఇంకో బ్యాచ్ ఉండింది, వాళ్ళకి కంప్లీట్గా కాదు కానీ కొన్ని రోజులు టీచ్ చేశాను. తర్వాత మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, మీరు ఒక బ్యాచ్, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడ టీచ్ చేసిన బ్యాచ్ అండి. అయితే నేను కూడా సేమ్ ఫీల్ అయ్యా, మీరందరూ మీ ఇంట్రొడక్షన్ ఇస్తున్నప్పుడు అరే 14 మెంబర్స్కి ఇక్కడ 500 అబోవ్ మార్క్స్ తెచ్చుకొని కూడా
చాలామంది అమ్మాయిలు హౌస్ వైఫ్గా ఉండిపోయారు ఏంటి అని. ఇది నాకు కూడా సాటిస్ఫాక్టరీగా లేదు, అది మీలో కూడా కనిపించింది. బట్ డోంట్ గివ్ అప్ హియర్, ఇక్కడే ఆగిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. మేడం చెప్పాక మీ లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా మీలాగే లైక్ గ్రాడ్యుయేషన్ కాగానే నా మ్యారేజ్ అయిపోయింది. జస్ట్ గ్రాడ్యుయేషన్ అయినాక తర్వాత ఒక బాబు పుట్టాడు. దెన్ ఐ వాజ్ గెటింగ్ ఇన్ టు డిప్రెషన్ అనమాట, ఇలాగే అరే అయిపోయిందా ఇక అని. బట్ మై హస్బెండ్ ఎంకరేజ్ మీ అండ్ ఒక 2 ఫామ్స్ తీసుకొచ్చాడు, ఒకటి బిఎడ్ ఒకటి ఎంఏ. 2 ఫామ్స్ తీసుకొచ్చి ఫిలప్ చేసి పంపించేశారు. దెన్ ఐ గాట్ 2 సీట్స్, బిఎడ్లో వచ్చింది, ఎంఏలో వచ్చింది. 2 జాయిన్ అయ్యాను సక్సెస్ఫుల్గా, 2 కంప్లీట్ చేశాను. ఇమీడియట్గా డిఎస్సి పడింది. అలా నేను పోస్ట్లోకి వచ్చేసాను అనమాట. సో అలాంటి మిరాకిల్ మీతో కూడా జరగవచ్చు. బట్ మీలో ఒక పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల ఉంటే ఖచ్చితంగా మీరు కూడా సాధించగలుగుతారు. ఇది ఒకటే కాదు, నేను సంగీతం 4 ఇయర్స్ కోర్స్ కూడా ఆఫ్టర్ మ్యారేజే కంప్లీట్ చేశాను. అంటే మీరు ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు అయిపోయారు, మేము మా కళలని మా పిల్లల ద్వారా నెరవేర్చుకుంటామని చెప్తున్నారు కదా. ఎందుకు మీరు ఇంకా నెరవేర్చుకునే టైం మీకు ఉంది. ఓకే, మీరు సాధించాలి, ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించి తీరాలి. ఓకేనా? ఓకే. ఇంకా అబ్బాయిలకు వస్తే కొంతమంది కనిపిస్తున్నారు, వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది స్టేజ్ పైనకి వచ్చారు. సేమ్ క్లాస్ రూమ్లో ఎలా జరిగేదో ఇప్పుడు కూడా అలాగే జరిగింది. ఓకే, ఎనీవేస్ అందరూ మొత్తానికి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలన్న ఆలోచన ఒక ఫోటోగ్రఫీతో మొదలవ్వడం అనేది నేను షాక్ అయ్యా ఫస్ట్. అరే ఫోటోగ్రాఫ్ లేనందుకు ఈ ప్రోగ్రామ్ ఇంత పెద్దగా జరపాల్సి వచ్చిందా, ఒక గ్రూప్ ఫోటో లేనందుకు. సో ఇది ఇనిషియేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. అండ్ దాని తర్వాత హరీష్ ఒకటి చెప్పాడు, ఇది ఇంతటితో ఆగదు, ఈ గ్రూప్ ఇలాగే మెయింటైన్ అవుతుంది. అండ్ నిజంగా హరీష్ని చాలా అప్రిషియేట్ చేయాలి. బికాజ్ హరీష్ ఒక స్థాయికి వచ్చేసాడు. ఇక ఆయన అక్కడే ఉండి మిమ్మల్ని కిందకు చూడకుండా మిమ్మల్ని కూడా బ్రింగప్ చేయడానికి, ఐ మీన్ పైకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. ఆ ప్రాసెస్లో మీ బాగోగులు తెలుసుకొని ఎవరైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకు కూడా ఒక సహాయం లాగా అండగా ఉండడానికి మన బ్యాచ్ అంతా ఉండాలి అన్న ఒక ఆలోచన ఉంది చూడండి, అది చాలా గ్రేట్ అన్నమాట. సో మీరందరూ కూడా హరీష్ లాంటి క్లాస్మేట్ దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి. అండ్ ఇలాంటి విద్యార్థులు నా విద్యార్థులను చెప్పుకోవడానికి నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఓకే, ఒక్క నిమిషం. అయితే చంద్రమోహన్ సార్ నాకు తెలిసి 70s వచ్చేసారు అనుకుంటా. స్టిల్ డైనమిక్, చూసారు కదా. ఇది నిజంగా ఇన్స్పిరేషనల్ నాకే కాదు మీకు కూడా. శంకర్ సార్ అయితే పేజ్లో ఏ నంబర్లో ఏ అంటే ఫలానా పేజ్లో ఫలానా నంబర్లో ఏ క్వశ్చన్ ఉంటుంది లెక్క. అసలు బుక్ ఎప్పుడు కూడా నేను తీసుకెళ్ళటం చూడలేదు క్లాస్కి, అన్నీ నోటెడ్ ఉంటుండే సార్కి. ఏ పేజ్లో ఏ నంబర్లో ఏ లెక్క ఉందో అది బోర్డు మీద. బుక్స్ మీ చేతిలో ఉండేది కానీ సార్ చేతిలో ఎప్పుడు నేను చూడలేదు. అంత పర్ఫెక్ట్ సార్ నుండి నేను పర్ఫెక్షన్ నేర్చుకున్నాను. అండ్ విజయ్ సార్ నాకు సుడోకు నేర్పారు. నేను ఎవ్రీ సుడోకు పజిల్ నేను కంపల్సరీ ఎవ్రీ సండే చేస్తాను. ఈనాడులో వస్తుందిగా, కంపల్సరీ సక్సెస్ఫుల్గా చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మన సార్ గంగాధర్ సార్ వచ్చిన ఫస్ట్ డే అనుకుంటా చాలా ధైర్యం ఇచ్చారు. ఏం కాదు మేడం, ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మీరు హాయిగా రావచ్చు వెళ్ళొచ్చు, చాలా ధైర్యం చెప్పారు. చెప్పాగా నాది ఫస్ట్ అపాయింట్మెంట్ కాబట్టి నేను కూడా కొంచెం ఆందోళనతోనే వచ్చాను, ఎలా ఉంటుందో ఏంటో అని. ఆదిత్య మేడం, నేను మేడంతో ఒక విషయంలో చాలా ఇన్స్పైర్ అయ్యాను. అది ఇప్పటికీ అందరికీ చెప్తుంటా చైన్ సిస్టంలో అట్లా. ఏంటంటే నన్ను నిజామాబాద్ నుంచి నేను ఇప్పటివరకు కూడా నాకు డైలీ 112, 110 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ కలిపి
అన్ని కిలోమీటర్స్ ప్రయాణం చేయాల్సి వస్తుంది అనమాట. సో ఫస్ట్ అపాయింట్మెంట్ నేను ఇక్కడ, నాకంటే ముందు ఆదిత్య మేడం ఉన్నారు. సో ఫస్ట్ మేడం ఉండడం మూలంగా నాకు ఆ డిస్టెన్స్ చాలా తగ్గిపోయింది అనమాట. మేడం నాకంటే ఎక్కువ కదా, డైలీ 200 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు. అసలు నాకు ఆ దూరం యొక్క విలువని తగ్గించి పడేశారు మేడం యాక్చువల్గా. సో నన్ను అట్లా అంటా ఉంటే మీరు నాదేం చెప్తున్నారు, మా మేడం ఉండేది తను 200 కిలోమీటర్స్ జర్నీ చేసే డైలీ, నాదెంత ఆఫ్టర్ ఆల్ అని చెప్పుకునేదాన్ని అనమాట. అట్లా వాళ్ళని ఎవరైనా అట్లా ఫీల్ అయినా కూడా ఇలా చెప్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ నేను బేబీ ఎంప్లాయీ అని. సో కొన్ని ఎక్స్పీరియన్సెస్ నాకు న్యూ ఇక్కడ. ముఖ్యంగా కొంతమంది పిల్లలు యాక్సిడెంట్ అయితే నేను కొంచెం పనిష్ చేసేదాన్ని. సో తర్వాత వాళ్ళు ఎందుకు రాలేరో తెలుసుకున్నాక బాధపడేదాన్ని. అంటే వాళ్ళకి వాళ్ళ పనులు ఉండేదన్నమాట, అవి దీనికంటే వాళ్ళకి ఇంపార్టెంట్. సో అవి తెలుసుకోకుండా నేను పనిష్ చేశాను. దాని గురించి నేను కొంచెం బాధపడ్డాను, అందులో మీరు కూడా ఉన్నారు. ఓకే, ఎప్పుడైనా మీ బాధ గురించే నేను ఆలోచించాను, మీరు అన్యదా భావించొద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మ అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. అమ్మ అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. కనిపించిన ఒడిలోనే కన్ను మూయని, మళ్ళీ గుడిలోనే కళ్ళు తెరవని. అమ్మ అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. తల్లి నేను తాకితేనే తనువు పులకరిస్తుంది, నీ ఎదపై వాలితేనే నేను పరవశిస్తుంది. తేట తెలుగు జానా కోటి రతనాల వీణా, నీ పదములోనలోనే నాకు స్వర్గం కన్నా మిన్నా. అమ్మ అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. నీ పితల శౌర్య ధైర్య సాహస గాథలు వింటే నర నరాలలో రక్తం పొంగి పొరలుతుంది. రిగగ రిగగ రిగ రిగగ రిగగ రిగ రిగగ రిగగ రిగ రిగ రి సద పద సరి గగ గరి ప ప గర ర పద ర సద సద పద పద సద 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 పద సద పద సద పద సద పద సద సాస 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 రి రి సాస 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 గగ రిగ రి సరి గ రి స రిగ రి సరి గ రి స సరి సరి గ రి స గ రి స గ రి సరి గ రి గ ప గ రి స ద ప గ ప పద ద స సరి గ రి స ద పద ద స సరి రి గ మ గ రి స సరి గ మ రి స గ పద సరి గ ప సరి గ పద సరి గ ప గ ప గ రి సరి స ద వీర మాధవమ్మ రణధీర చరితవమ్మ పుణ్యభూమివమ్మ నవధన్య చరితవమ్మ. తల్లి కొరకు చేసి ఆ త్యాగమెంతదైనా
కొంచెమే కదమ్మా, అది మించిన రాదన్నది నీకే గలిగినమ్మా. అమ్మా అని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. అమ్మా అవని థ్యాంక్ యూ. గివ్ ఏ బిగ్ క్లాప్ మరి మేడం గారు సుంకెట్లో ఫ్లోక్ డ్యాన్సు మరియు పల్లెటూరు డ్యాన్సుల లోపల డిస్టిక్లో ఫస్ట్ ప్లేస్ తీసుకున్నారు. అలానే అప్పటి మా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా, అలానే నా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా మొదటి ఉద్యోగ ప్రయాణం ఈ పాఠశాల నుంచి ప్రారంభమైంది. నా మొదటి అపాయింట్మెంట్ ఇక్కడనే జరిగింది. 2005 నవంబర్ 22న ఈ పాఠశాలలో చేరాను. అప్పుడు చంద్రమోహన్ సార్ గారు ఆధ్వర్యంలోనే ఈ పాఠశాలలో జాయిన్ కావడం జరిగింది. ఈ పాఠశాల చాలా అనుభవం, అంటే అప్పటికే నేను ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేటప్పటికి కూడా ప్రభుత్వ పాఠశాలలో ఎలా ఉంటుందో తెలియదు. మొదటి అనుభవం ఇక్కడనే నాకు చాలా జరిగింది. నేను నవంబర్లో వచ్చాను. జస్ట్ 2-3 మంత్స్లోనే ఒక 10వ తరగతి బ్యాచ్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరొక బ్యాచ్, తర్వాత 8-9 వీళ్ళు. ఈ పాఠశాలలో ఏది చేయాలనుకున్నా కానీ సార్ ఇలాంటి మనం చేస్తే పాఠశాల అభివృద్ధి చెందుతుంది అని ప్రధానోపాధ్యాయులు గారికి చెప్పగానే తను విజయ్ పాఠశాలకు అభివృద్ధి చెందే ఏ కార్యక్రమమైనా సరే నా ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది అని చెప్పేశారు. ఇక్కడ ఏదైనా కానీ తన సపోర్ట్ నాకు చాలా లభించింది. ఇక్కడే కాదు, నేను ఈ పాఠశాల వెళ్ళిన తర్వాత కూడా నిజామాబాద్లో సార్ పనిచేసినప్పుడు కూడా నాకు కొన్ని అవసరం వచ్చినప్పుడు సార్ నాకు దగ్గరుండి మరి విజయ్ నువ్వేం ఆలోచించకు, నీ ఎంతో చేసుకో, నేను హెల్ప్ చేస్తా అని హెల్ప్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి మన చంద్రమోహన్ సార్ గారు. ఈ తర్వాత రెండవ సీనియర్ ఉపాధ్యాయుడు శంకర్ గౌడ్ సార్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు తన టీఆర్2 మండల్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇప్పుడు నేను చూస్తున్నాను అసలు అప్పటి వరకు యూనియన్స్ ఇలాంటివి ఏముంటాయో తెలియదు. ఎన్ని పనులున్నా సరే, ఆకాశం తలపిందులైనా సరే, ఏదైనా సరే తను ఫస్ట్ పీరియడ్ 10th క్లాస్ తీసుకొని ఏ పని చేయకపోతుంది. ఫస్ట్ 10th క్లాసు లెక్కలు చెప్పిన తర్వాతనే ఏ పని అనేది చేస్తుంది. కానీ అది ఒక్కటి మాత్రం నేను మర్చిపోలేను. అంటే తనకు 10వ తరగతి పిల్లలపైన ఉన్నటువంటి మక్కువ కావచ్చు, తన సబ్జెక్టు పైన ఉన్నటువంటి ఇష్టం కావచ్చు. అంటే జనరల్గా యూనియన్ లీడర్లు ఉన్నారు అంటే వాళ్ళు ఎంతసేపు బయట తిరుగుదామా, ఆ స్కూల్కి పోదామా, ఈ స్కూల్కి పోదామా, అది తిరుగుదామా, ఆ పైరు చేద్దామనే ఉంటుంది. కానీ తనకు మాత్రం ఈవెన్ మండల ఎలక్షన్స్ ఉన్నప్పుడు కూడా క్లాస్ తీసుకున్నాకనే పోయినాయి. నాకు బాగా గుర్తుంది. మండల ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ రీపోర్టీ చేస్తున్నాడు సారు. అందరూ అక్కడ కమ్మరపల్లి హై స్కూల్లో వచ్చేసారు. సార్ మాత్రం క్లాసులో ఉన్నారు. నేను ఆశ్చర్యపోయాను. అసలు సారు యూనియన్లో ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లలకే ఇచ్చేది. సో అది నేను సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. నేను ఎప్పటికీ మర్చిపోలేని విషయం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి యూనియన్ లీడర్ నేను గమనిస్తాను, ఏ ఒక్కరు కూడా క్లాసులు తీసుకోలేదు, క్లాసులు తీసుకోరు కూడా. కానీ తను మాత్రం ఫస్ట్ క్లాస్ అయిన తర్వాతనే ఏదైనా, అవి ఏ ప్రోగ్రామ్ అయినా సరే, ఏదైనా సరే ఫస్ట్ పెళ్ళి కాగానే పోతున్నాయి. ప్రేయర్ అయినాడు సార్, పిల్లలతో పోతున్నాయి. అది మాత్రం నాకు చాలా నచ్చింది. సార్ నుంచి అది నేర్చుకోవాల్సిందే తప్పనిసరిగా. తర్వాత లక్ష్మణ్ సార్ తన వయసులో చాలా పెద్దోడు, మా ఫాదర్ ఏజ్. దాదాపుగా నేను ఇక్కడ చేయనప్పుడు వీళ్ళందరూ దాదాపుగా మా ఫాదర్ ఏజ్ వాళ్ళు ఉండేవాళ్ళు. నేను ఒక్కటి చిన్నగా, నాకంటే కొద్దిగా పెద్దవాళ్ళు మన శర్మ సార్ గారు. సో కొద్దిగా మనకు ఎట్లుంటే మన ఏజ్ వాళ్ళ గ్రూప్తోనే సన్నిహిత్యం ఎక్కువగా ఉంటుంది. జనరల్ పెద్దవాళ్ళతో కొద్దిగా అంతంతగానే అంటే భయపడుతూ లేదా ఏమనుకుంటారో తెలియదు కానీ అలా ఉండేది. నేను ఎక్కువగా శర్మ సార్తో బాగా అటాచ్మెంట్ ఉండేది, సార్తోనే తిరిగేది. ఆ తర్వాత కొన్ని రోజులకే
మన పీటీ సార్ కూడా వచ్చింది. చూడడానికి పెద్దడే కానీ చిన్నలాగానే, అంటే మా ఏజ్ అండర్స్టాండింగ్ లాగానే ఉంటుండే తను. కాబట్టి సార్తో ఉండే కలిసి టోర్నమెంట్ జరిగినప్పుడు కావచ్చు, తర్వాత బొమ్మల కొలువు జరిగినప్పుడు, జన్మశాస్త్రం కావచ్చు, ఎప్పుడు ఇక్కడ నేను అండగానే ఉన్నాను. నాకు కూడా ఒక మంచి అనుభవం అనిపించింది. ఏదున్నా పాఠశాలకు చేయాలని అనిపించేది. ఆ తర్వాత పద్మాకర్ సార్ని చూసి నేను చాలా, అంటే సైన్స్, బయోసైన్స్ పట్ల తనకు ఉన్నటువంటి మక్కువ కావచ్చు, ఎంత ఈజీగా ఎలా చెప్తుండే. నేను కూడా చాలా డౌట్లు ఉండే నాకు, సార్ని అడిగి నేను కూడా తెలుసుకున్నాను. కానీ తనకున్నటువంటి అనారోగ్య కారణాల వల్ల కొన్ని సమస్యలు విన్నాను. సారీ కూడా చాలా బాగా అనిపించింది. కానీ అద్భుతమైనటువంటి సబ్జెక్టు ఉండేది తన దగ్గర. తర్వాత ఆదిత్య మేడం గారు ఫస్ట్ హిందీ ఇక్కడే, అక్కడికి వచ్చి చెప్తుండే. నేనే ఫస్ట్ నిజామాబాద్కి వచ్చేటప్పుడు అబ్బా ఇంత దూరంకి వచ్చి చెప్తున్నానంటూ మేడం చూసినాక నా బాధ మర్చిపోయాను. మేడం అంత దూరం ఎందుకంటే మేడం ప్రాబ్లం వల్ల, పరిస్థితుల వల్ల అక్కడి నుండి వస్తుంది. సో మేడమే అప్ అండ్ డౌన్ చేస్తుంది, మనమే కదా. సో అప్పటి నుండి ఎప్పుడు కూడా ఇంత దూరం ఉన్నాయని ఎప్పుడు కూడా ఫీల్ కాలేదు. ఇదే ఇన్స్పిరేషన్స్ నాకు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను బాయ్స్ నవీపేటకి వెళ్ళాను. అక్కడ జస్ట్ 2 years, అంటే 1 year 10 months చేశానంటే. అక్కడ నుండి అగనెస్ట్ టు టీచ్ మ్యాథ్స్గా రేషనలైజేషన్లో బిచ్చుకుందా వెళ్ళాల్సి వచ్చింది. మేడం స్ఫూర్తితోనే బిచ్చుకుందా కూడా డైలీ అప్ అండ్ డౌన్ చేశాను. 4 years చేశాను, 1 సంవత్సరం కాదు. డైలీ 180 kilometers జర్నీ చేశాను. ఎప్పుడు అలసట అనిపించలేదు, హాయిగా. పీస్ఫుల్గా ఉండదు. తర్వాత సంధ్యారాణి మేడం గారు ఇంగ్లీషు. మేము వచ్చినప్పుడు ఇంగ్లీషు మన స్కూల్లో లేదండి. అప్పుడప్పుడు మన ప్రధానోపాధ్యాయులు గారు చెప్పేవారు. కానీ ఆ ప్రధానోపాధ్యాయులు అంటే చాలా వరకు మీకు తెలిసిందే ఉంది. దాంతోపాటుగా అప్పుడప్పుడు రాజేంద్ర గౌడ్ సార్ ఉండే ప్రైమరీ స్కూల్లో, మీకు గుర్తుందో లేదో కానీ రాజేంద్ర గౌడ్ సార్ ఉండే. సార్ను కూడా కొన్ని రోజులు అప్పు తీసుకున్నాను. సార్ కొన్ని రోజులు చెప్పండి సార్, ఇటు సారు అటు సార్ ఇద్దరు సైమల్టేషన్గా 2 సంవత్సరాలు నెట్టుకొచ్చారు. తర్వాత మేడం వచ్చారు. మేడం వచ్చిన తర్వాత నవంబర్లో వచ్చారు. నవంబర్, డిసెంబర్ అయిపోయింది, జనవరి నెక్స్ట్ బ్యాచ్ అనుకుంటా. ఆ నెక్స్ట్ బ్యాచ్లోనే మీ అందరికీ 6th క్లాస్ నుంచి కర్సివ్ రైటింగ్ నేర్పించింది. వితిన్ 1 monthలో నేను చూశాను, బ్రహ్మాండంగా రాశారు. మేడం నాకు కూడా పెట్టి నేను కూడా నేర్చుకుంటానని చెప్పాను మేడం. అప్పటి వరకు మాకు కూడా కర్సివ్ రైటింగ్ ఎవరు నేర్పలేదు. మరి 1 monthలో ఇంత పిల్లలు చక్కగా నేర్చుకున్నారంటే నేను కూడా నేర్చుకోగలుగుతాను, మేడం నాకు కూడా చెప్పండి అని చెప్పాను. అంతలో మేడం ట్రాన్స్ఫర్ అయింది. అది నేర్చుకోలేకపోయాను. ఇప్పటికీ గుర్తు వస్తుంది, అరే కర్సివ్ రైటింగ్ మిస్ అయ్యానా. ఇది మా ఉపాధ్యాయ బృందం నుంచి ఇప్పటివరకు చెప్పింది. తర్వాత మీ గురించి ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలో పనిచేసినప్పుడు దాదాపుగా నేను 4-5 years చేశానండి. ఆ 5 yearsలో ఒక 2 బ్యాచ్లు అద్భుతంగా ఉండేవి. అందులో టాప్ 1 బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు ఎలా అయితే చదివారో మీ బ్యాచ్ కూడా అలానే చదివారు. నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఇప్పటికి కూడా దాదాపుగా 4 పాఠశాలలు మారాను. 4 పాఠశాలలో ఆ ప్రైవేట్ బ్యాచ్, మీ బ్యాచ్ 2 బ్యాచ్లే చెప్తాను ఎక్కడైనా. అరే పిల్లలంటే ఇలా ఉండక ఇలా చదువుతుండే వాళ్ళు ఒకరి మీద ఒకరు పోటీ పడి చదివారు. నీకు ఎక్కస్తాయి, నాకు ఎక్కస్తాయి. ఆ పోటీ తత్వము ఇప్పుడు మీ బ్యాచ్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషను ఇప్పట్లో లేదండి. ఎవరు లేరు, ఎవరు చదవరు. మీరు ఎట్లా చదివేది అంటే నీకన్నా ఎక్కువ 1 మార్క్ వచ్చింది, వాడికి 1 మార్క్ ఎట్లా వచ్చింది, నాకెందుకు రాలేదు, పోటీ పడేవారు. గంగా గౌరి అయితే నాకు కొట్లాడేవారు, సార్ 1 మార్క్ ఎట్లా వచ్చింది, ఎట్లా వచ్చింది. సో ఆ పోటీ తత్వం అనేది మీ బ్యాచ్లో చూసిందంటే మళ్ళీ ఎప్పుడు చూడలేదు కదా. ఇక ఈ తర్వాత 8-9 తర్వాత నుంచి ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇక మీ బ్యాచ్ లాస్ట్ అయిపోయింది. ప్రైవేట్లో 2 చూశానంటే మళ్ళీ మీ బ్యాచ్. రీసెంట్లీగా మీ బ్యాచ్ మొన్ననే వాళ్ళు కూడా గెట్ టుగెదర్ పెట్టి చేశారు, జస్ట్ 2 months బ్యాక్. తర్వాత మీరు అసలు నేను కూడా ఊహించలేదు. అసలు ప్రైవేటు పాఠశాలలు చేస్తే తెలిసి కానీ గవర్నమెంట్ పాఠశాల పిల్లలు కూడా గెట్ టుగెదర్ పెడతారనే విషయం నాకు తెలియదు. సో
మీరు పెట్టారు, చాలా అద్భుతం. అసలు మీకు గుర్తుందో లేదో, మీ బ్యాచ్ బాగా చదివిందని చెప్పేసి మీ ఒక్క బ్యాచ్తో నేను ఫోటో దిగాను. మీకు గుర్తుందా? గ్రూప్ ఫోటో ఉంది, ఇప్పటికీ నాకు ఆ గ్రూప్ ఫోటో ఉంది నా దగ్గర. స్టిల్ దే హ్యావ్. నిన్న గణేష్ వచ్చినట్టే, గణేష్ వస్తే గణేష్ కూడా అదే ఫోటో వాడికి సెండ్ చేశాను. తర్వాత దేవన్న సార్తో దేవిప్రియ వాళ్ళు కూడా కలిసి ఫోన్లో మాట్లాడారు. దేవిప్రియ కూడా ఆ ఫోటో పంపించాను, గ్రూప్ ఫోటో. సో అందుకే మీ బ్యాచ్ అట్లా ఉండే. ఖచ్చితంగా యూనిఫామ్ ఉండాలని చెప్తుంటే, టై బెల్ట్ షూస్ బాగా ఉండాలని చెప్తుండే. అందరు వేసుకొని వచ్చారు, ఒక ఇద్దరే వేసుకురాలి. ఎవరో చెప్పండి, ఎవరది? గణేష్ గారు కూడా, నవీన్ గారు కూడా. యాళ్ళ నవీన్ గారు, అవునా? ఇప్పటిగా గ్రూప్ ఫోటోలో మీరందరూ యూనిఫామ్లో ఉంటాడు, వాళ్ళిద్దరు యూనిఫామ్లో ఉంటారు. సో అది అప్పుడు అంటే వాళ్ళిద్దరు కూడా ఉంటే ఎంత బాగుండే అనే ఒక ఫీలింగ్ ఉండే నాకు. కానీ మరి నేను కొద్దిగా బాగా పనిష్మెంట్ ఇస్తుంటే దానివల్లనో దేనివల్లనో కానీ వాళ్ళిద్దరు మాత్రం వేసుకురాలి. నా మీద కోపంతో వేసుకురాలి, అది మాత్రం పక్కా తెలుస్తున్నారు. ఎందుకంటే నేను వాళ్ళు బాగా కొట్టేవాని కాబట్టి. ఆ కోపంతోనే గణేష్ గారైతే పక్కా తెలుసు, అది వాడు ఎంత కోపంతోనే వాడిని కొట్టినందుకు వాడు కోపంతోనే వేసుకురాలేదు. నవీన్ గారు అంటే కొద్దిగా వాడు అప్పటి నుంచే ఇది కాబట్టి వాడు వేసుకురాలేదు. వాడు అప్పటికి ఒక పక్క క్లాసులకి నుంచి షర్ట్ తీసుకొచ్చుకొని వేసుకోరా, పైకి కనిపిస్తుంది కదా, కింది అవసరం లేదు కదా, షర్ట్ వేసుకోవాలంటే కూడా వేసుకోలేదు. సరే అని ఆ ఫోటో ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో చేసినప్పుడు అలాంటి ఒక ఫోటో దిగాను. మీరు కూడా అంత బ్యాచ్ 100% బాగా చదవాలి కాబట్టి మీతో ఒక ఫోటో దిగాలి, ఎప్పటికీ గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను. అది నాకు ఎప్పటికీ గుర్తుంది, ఎప్పటికీ ఆల్బంలో అలానే ఉంది. నేను మొన్న అడిగితే ఫొటోస్ కూడా పెట్టాను నేను. మీ బ్యాచ్లో చాలామంది మంచి మార్కులు తెచ్చున్నారు. పాఠశాల స్థాపించినప్పటి నుంచి వెళ్ళి 500 మార్కులు ఎవరికి రాలేదు. మీ ఒక్క బ్యాచ్ ఫస్ట్ మీ బ్యాచ్తోనే స్టార్ట్ అయింది. అది అద్భుతమైనటువంటి బ్యాచ్. అప్పటి వరకు ఎవరికి రానటువంటి 500 మార్క్స్ మీ బ్యాచ్లోనే ఒక్కసారిగా చాలా మందికి వచ్చేసినాయి. 8-14 వచ్చాయి, 8 మందికి వచ్చాయి నాకు తెలిసి. ఒక 2-3 బార్డర్లో 499, 498 మీద మిగిలిపోయారు. అవునా? ఒకవేళ వాళ్ళు కూడా ఒక 2 మార్కులు వస్తే మన సంఖ్య చాలా దాటిపోయింది. మనకు ఒక 888 సీటు కూడా వచ్చింది, పద్మ అనుకుంటారు నాకు తెలిసి. అవునా? సారీ అనుకుంటారు, పాపం సారీ. ఆ అమ్మాయి కూడా వచ్చింది. సో ఒక అద్భుతమైన బ్యాచ్ అంటే మీది మిరాకిల్. ఎందుకంటే మీరు అంత కష్టపడ్డారు బట్ట, అంత కష్టపడ్డారు, అంత మీకు వచ్చింది. ఇందాక మేడం చెప్పినట్టు మీది ఇప్పుడే ఏమైపోలేదు, ఇప్పుడే స్టార్ట్. ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కావద్దు. పరిస్థితులు చాలా వస్తాయి, ముందుకు పోనీయకుండానే వస్తాయి. అవి తట్టుకొని పోవడమే మన ధర్మం. సో మన పని మనం చేయాలి, దేనికి కూడా డిసప్పాయింట్ కావద్దు. సమస్యలు ఎప్పుడు వస్తాయి? సమస్య లేనంటూ మనిషి ఉండడు, జీవి ఉండదు, ఏది ఉండదు. ఖచ్చితంగా అసలు సమస్య లేకపోతే జీవితం ఏందిరా? ఉండదు, అసలు లైఫే ఉండదు. కాబట్టి సమస్యలు ఉంటుంది, కానీ ఎట్లా సొల్యూషన్ చేసుకోవాలి? మీకు మేము చెప్పిన చదివే మీకు సొల్యూషన్ చూపించాలి. మన ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎలా ఉంటారు? మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా దృఢంగా ఉంటారు. ప్రైవేట్ పాఠశాలలో ఉండరండి, కేవలం సబ్జెక్ట్ ఉంటే తప్ప వాడు సాంఘిక ఇవన్నీ ఏముండవు. వాడు బయటకు పోతే ఎలా బతకాలో తెలియదు, కానీ మన పిల్లలు ఎలా బతకాలో తెలుసు. చదువు రేపున్నా సరే బతకగలుగుతారు. కానీ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు చదువు తప్ప వేరే ఏమి ఉండేవాడు, వాళ్ళు బతకలేదు. ఈవెన్ బయటకు పోతే ఒక లెటర్ రాయమంటే కూడా రాయలేని పరిస్థితి వాళ్ళు. కానీ మన పిల్లలు రాస్తారు. మనకు చిన్న ఉన్నప్పుడు లీవ్ లెటర్ అప్లై రాపిస్తుంది, మనం అది ఉంది మన దగ్గర, కానీ అక్కడ లేదు. బ్యాంకులకు పోతే ఎట్లా చేయాలో పని చేసుకోవాలని మనకు తెలుసు, వాడికి తెలియదు. జాబ్లోకి వెళ్తారు, ఒక చిన్న బాస్ నుంచి ఒక ఇబ్బంది వస్తే చాలు వాడు సూసైడ్ చేసుకుంటారు. అంటే వాడు తట్టుకోలేడు. మేము ఇక్కడ శత విధాలుగా తిట్టినాం, ఎన్ని రకాలుగా తిట్టినామో తెలుసు, ఎన్ని రకాలుగా దండని ఇచ్చినామో తెలుసు. సో మీరు శారీరకంగా కూడా దృఢంగా ఉంటారు, మీ మైండ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీరు అలాంటి ఏం పట్టించుకోరు. సో అదే మన జీవితంలో చాలా ఉపయోగపడతాయి. అంటే ప్రతిదానికి మనం కుంగిపోవద్దు ఎప్పుడు కూడా. సో ఏదైనా సరే పాజిటివ్గా తీసుకొని, మీరు ఇందాక అన్నారు మీ భర్తలు అంటున్నారు కదా, ఒప్పిస్తే ఖచ్చితంగా చేస్తారు.
ఒప్పించే విధానం తెలవాలి. అంటే మీరు నేర్చుకోవాలి. మీ భర్త గురించి మీకు తప్ప వేరే వాళ్ళకి తెలియదు. ఈవెన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా తెలియదు. మీకు గమనించి చూడండి. మీ హస్బెండ్ గురించి మీకు తప్ప కొన్ని తెలియని విషయాలు వాళ్ళ అమ్మ నాన్నకు తెలియకుండా మీకు తెలుస్తాయి. కాబట్టి ఏం చేస్తే ఆయన ఒప్పుకుంటాడనేది అది మీ చేతిలో ఉంది. మీరు ఒప్పించుకునే శక్తి మీకు కూడా ఉంది. సో అలా చేసుకొని మీరు చేసుకొని పెట్ట మీరు ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. అర్థమవుతుందా? ఎప్పుడు డిసప్పాయింట్ కావద్దు. ఇప్పుడు మేడం వాళ్ళు కూడా చెప్పినారు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు జాబ్లోకి వచ్చారు. అవునా కదా? కాబట్టి అందరూ కొద్దిగా ముందు అవుతుంది, కొద్దిగా వెనక అవుతుంది. కానీ పట్టు విడవద్దు. పట్టు సాధించాల్సిందే. అది మీలో అందరికీ ఆల్రెడీ ఆ బ్యాచ్లోనే చూశాను. అప్పుడే మీరు ఎంత పట్టుదల ఎన్ని మార్కులు తెచ్చుకున్నారో తెలుసు. కాబట్టి మీకు ఆ పట్టుదల ఉంది, మీకు ఆ శ్రమ పడే గుణం కూడా ఉంది, మీరు అందరిని ఒప్పించే గుణం కూడా మీ దగ్గర ఉంది. కాబట్టి మీరు దేన్ని కూడా భయపడద్దు, నిరాశ పొందద్దు. ఇంకా మీకు ఇప్పుడు ఇందాక చెప్పాను, యాక్చువల్లీ మీ అందరూ కూడా ఇంట్రడక్షన్ ఎందుకు అడిగాను అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధిలో చేరి ఉంటారు, ఒక్కొక్క దగ్గర పని చేస్తుంటారు. రేపు మీకు ఏదైనా అవసరం అయితే మీరు పలానా ప్లేస్కి వెళ్తే మీకు అక్కడ అవసరం పడింది, అరే అక్కడ మన మిత్రుడే ఉన్నాడు, అక్కడికి పోతే వాడిని అడిగితే వాడికి చెప్పగలుగుతాడు, వాడు ఒక సజెషన్ ఇవ్వగలుగుతాడు. సో మన సమస్యలు ఏంటంటే సాల్వ్ అవుతాయి. సో అందుకోసమే ఈ యూనిటీ అనేది ఎప్పుడు ఉంటే రకరకాల ప్లేస్లో మనం స్థిరపడతాం కాబట్టి ఏదో విధంగా మనకు ఉపయోగపడతారు. అలానే అప్పుడప్పుడు మనం కలుస్తూ కూడా ఉండొచ్చు. సో దానివల్ల మనం ఏంటంటే బాధలు చెప్పుకుంటాం, ఏది చెప్పుకున్నా మనసు కుదితే పడుతుంది. ఎవరికి చెప్పినా కుదితే పడదు, దోస్తులు చెప్పుకుంటేనే కుదితే పడుతుంది కదా. కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోండి. ఎప్పటికీ యూనిటీగా ఉండండి, అందరూ కలిసి ఉండండి, అందరూ హ్యాపీగా ఉండండి. ఓకేనా? సో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి మీ అందరి విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి విద్యార్థుల యొక్క శ్రేష్టలను వారి ముందే థ్యాంక్ యూ సార్. నేను నిజాంగా అటు మద్నూరు కానీ అటు బిక్నూరు కానీ నేను ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కూడా మేము రెఫరీగా పోయినాము. తర్వాత ప్రతి ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ వాలీబాల్ కానీ కబడ్డీ కానీ మేము పోతూ ఉంటుంది. మేము క్రికెట్లో లెస్ బాల్ తోటి మ్యాట్ మీద ఆడుతుంటుంది. ఎప్పుడు 79, 78లో మేము మ్యాట్ మీద ఆడుతుంటుంది క్రికెట్. మరి మాకు అన్నిట్లో పరకాయ ప్రవేశం ఉన్నది, కానీ తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలి మా గురువు గారు చెప్పారు. సత్యనారాయణ గారు తెలుగు పండిత్. వారు ఎక్కడున్న వారు ఆయురారోగ్యాలకు ఉండాలని నేను ఈ సభాముఖంగా వేడుకుంటూ, మరి మన గౌరవనీయులు రిటైర్డ్ పీజీహెచ్ఎం గారు మరి శంకర్ గారు కొన్ని మాటలు ముచ్చటించాలని వేడుకుంటూ, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ప్రస్తుతము డ్యూటీలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల ద్వారా మరి ఆత్మీయ సమ్మేళనకు మిమ్మల్ని పిలిచి మరి ఎంతో కష్టపడి ఆడ కింద కూర్చుండి వినుటూ ఒక బాధ్యత. ఇక్కడ తరగతి గదిలో అప్పుడు ఒక పాట చెప్పిన, ఇక్కడ మేము ఒక పాట చెప్తే మీరు పాట నేర్చుకున్నారు. కాబట్టి నేను ఎక్కడ చెప్పడానికి నేను మీకు ముందుకు మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే నేను అందరూ చెప్పారు, ఎన్నో విభిన్నమైనటువంటి మాటలు మాట్లాడారు, ఏం చెప్పాలి. కాబట్టి ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించవలసిన అవసరము అని నేను అంటున్నాను. ఇక్కడ నేను మాట్లాడాను. ఇప్పుడు నేను మాట్లాడడానికి ఏమున్నదమ్మా, ఆ అమ్మ మాట్లాడింది, అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకు. నేను పాడుతుంటే అమ్మవాడు. మీరు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అనేది ఇక్కడెక్కడ. మరి ఇక్కడ ఎన్ని మాట్లాడడానికి ఉంటుంది. టైం మెయింటైన్ చేయాలనుకుంటే మనం కథ చేయొచ్చు. ఇప్పుడు ఎందుకు సార్ మీరు మాట్లాడండి, మేము అమాయకులం కదా, మీరు ఏది మాట్లాడి ఏంటంటే నేను కూడా అమాయకులే కదా, నేను కూడా ఎక్కేం చెప్పాను. కాబట్టి ఇక్కడ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, ఓ మచ్చుకైన లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. అంటే ఈ పాటలు ఏమున్నాయి, నేను ఏదో చెప్తే మీరు అమాయకులు వింటున్నారు. కాబట్టి మేము ఆ దృష్టిలో కాదు ఇక్కడ
యాజమాన్యంలో ఎక్కడ ఉండి ఎక్కడి వరకు నేను ఇక్కడికి వచ్చింది 2001 ఫిబ్రవరిలో జూలైలో ఆగస్టులో వచ్చింది ఇక్కడ. అంటే 2009 దాకా ఈయనే పనిచేసిన. 2009 జనవరిలో నా కమ్మర్పల్లికి హెడ్ మాస్టర్గా అయింది. కానీ అక్కడ డ్యూటీ చేయాలి, ఇక్కడ డ్యూటీ చేయాలి. కానీ మ్యాథ్స్ మాత్రం మొత్తం చెప్పేసిన ఇక్కడ. అక్కడ ఎప్పుడు చెప్పినా వచ్చే 10th కోచింగ్ ఇచ్చిన, 1 month కోచింగ్ ఇచ్చిన, వారి యొక్క అభివృద్ధిని వారి యొక్క కోరిక నెరవేర్చిన. ఎందుకంటే అంతకాలం ముందు ఇక్కడ నా రిటైర్మెంట్ కార్యక్రమం మార్చి 20 ఉండే. అయితే అదేవిధంగా చిన్న అబ్బాయిది ఏప్రిల్ 28 నా మ్యారేజ్ ఉండే. కాబట్టి అది మొదలుగా చేసుకుంటానికి అదృష్టం అంటే అది మా విద్యార్థులు చేసినటువంటి నాకు ఇచ్చినటువంటి ఘనత చెప్పవచ్చు ఇక్కడ. కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ 9 హై స్కూల్ ఇక్కడ, ఇది 8 సంవత్సరాలు ఇక్కడ. ఇంతకన్నా మొదలు బషీరాబాద్ 4 సంవత్సరాలు, అంతకన్నా మొదలు వాల్గొట్టు 6 సంవత్సరాలు, అంతకన్నా మొదలు వడిగల్, తర్వాత ఏరుగట్ల. మరి ఇక్కడ చేసినటువంటి అభివృద్ధిలో నా యొక్క అంశము, నేను పిఆర్టీ యూనియన్గా పనిచేసి దేశ అభివృద్ధి, పాఠశాల అభివృద్ధికే కాకుండా ఉపాధ్యాయుల యొక్క అభివృద్ధి కొరకు పాటుపడి అప్పుడు డిఏ అంటే డిఏ వేస్తుండే, హెచ్ఆర్ఏ అంటే హెచ్ఆర్ఏ వేస్తుండే, ఏదంటే అదే తీరును సాంక్షన్ చేసేట అవసరం మేము వచ్చింది ఇక్కడ. మరి ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఆ సీఎం వేయండు, ఈ సీఎం వచ్చి నరికేటోడు. నేను వచ్చి నుంచి పెడతా అంటే 6 నెలలు అయిపోయింది, 6 నుంచి సంతకాలు పెడుతున్నాడు డిఏల మీద. మరి మేము తరగతి గదిలో ఎట్లా చెప్పినామంటే చూడండి, 9 బాబుకు మేము పాఠశాలకు వస్తుండేవి. అగో నిజామాబాద్ నుంచి ఒక మేడం, నిజామాబాద్ నుంచి కరీంనగర్ నుంచి ఒక మేడం, నేను కోరుట్ల నుంచి అమాయకుల మధ్య. నేను 9 బాబుకి వస్తే 9:30కి వచ్చి చేరుది ఇక్కడ. అంటే పాఠశాల యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ పనిచేసినటువంటి మా అదృష్టమా, లేకపోతే పాఠశాల ఆ విద్యార్థుల యొక్క అదృష్టమా, దాన్ని బట్టి ఇక్కడ ఉప్లూటి యొక్క పాఠశాల యొక్క పరిస్థితి వేరుగా మారింది. అయితే ఏదో చెడు అభిప్రాయం ఉన్నట్టు ఉప్లూటి యొక్క గ్రామానికి మేము అందరం వచ్చుడు మా అదృష్టమా, మరి ఊరి యొక్క అదృష్టమా? మంచిగా ఉప్లూటు హై స్కూల్ అంటే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఊరుగా మారి, హై స్కూల్గా మారి, మరి ఎక్కడో ఉన్నటువంటి ఇప్పుడు నేను ఒక్కొక్క స్కూల్లో చెప్తా. నేను ఫస్ట్ అపాయింట్మెంటు బీర్కూర్, అక్కడ ఒక 40 మంది డాక్టర్లు అయి ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో అమెరికాలో 40 మంది డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు ఆ నుంచి నిర్వహి వచ్చిన 2 డిప్యూటీ కలెక్టర్ అయ్యారు, 18 మంది ఫారెస్ట్ ఆఫీసర్లు అయ్యారు, 20 మంది తర్వాత ఇది ఎనిమల్ హస్బెండరీ అయ్యారు ఇక్కడ. తర్వాత ఒక 10 మంది మాత్రమే టీచర్లు అయ్యారు. ఆ నుంచి నేను ఏరుగట్లోకి వచ్చిన, ఏరుగట్లో 2 డిఎస్పీలు అయ్యారు, ఒకైనా గౌడు, ఒకైనా మున్నూరు కాపాయన. ఆ నుంచి నేను పడిగలు పోయినా, అక్కడ 18 మంది టీచర్లు అయ్యారు. మరి ఆ నుంచి నేను ఇప్పుడు పడిగలు వాల్గొట్టుకు వచ్చిన, అక్కడ 84 మంది ఏమైనరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన ఇక్కడ. మరి అక్కడ అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా అయిన ఇక్కడ. మరి ఆ నుంచి నాకు ఎన్నో సన్మానం చేయడం జరిగింది. ఆ నుంచి బషీరాబాద్కి వస్తే బషీరాబాద్ అమ్మాయిలు ఒక 8 మంది టీచర్లు అయిన, ఒక 10 మంది నేను చెప్పిన విద్యార్థులే. నేను ఈ నుంచి కమ్మరిపల్లి పోడు, 2 అమ్మాయిలు నా స్టూడెంట్ ఇక్కడ రావడం జరిగింది. ఒక మ్యాథ్స్ టీచరు, మీరు ఇక్కడ రమ్య అనే టీచర్ వచ్చింది, మ్యాథ్స్ టీచర్ నా స్టూడెంటే. తెలుగు పండితు వచ్చింది ఒక స్వరూపాన్ని, నా స్టూడెంట్ ఇక్కడికి వచ్చి పనిచేసి నేను కమ్మరిపల్లి చేస్తున్నా అక్కడ. అంటే ఎంత అదృష్టము. మరి కమ్మరిపల్లి పోతే నేను అమాయకున్నా, ఆడ ఇంగ్లీష్ చెప్పిన టీచరు నా స్టూడెంటే, ఫిజికల్ చెప్పిన టీచర్ నా స్టూడెంటే. మరి పీడీ ఎవరు? పీడీ అంటే ఇక్కడ మన పీడీ గారికి తెలిసి ఉంటుంది, పవన్ కుమార్ అనే పవన్ ఎత్తుంటాడు నా స్టూడెంటే. ఇప్పటికి ఎక్కడికి పోయినా కాలు మొక్కుతూ ఉంటాడు అసలు. మరి అదేం ప్రేమలో ఏమన్నా అక్కడ. కానీ తరగతి గదిలో మేము చెప్పినటువంటి దాన్ని మా ఉపాధ్యాయులు అందరూ చెప్పారు. నేను ఏం చెప్పాను నాకేం చెప్తలేదు, కానీ బాగా చెప్పాలన్నది. పాటల రూపంలో కానీ పద్య రూపంలో కానీ, ఇప్పుడు ఏదో పద్యం చదువుతుంది కదా,
గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మరి ఇంతమంది వాళ్ళని చెప్పిరా, మీరేమైనా చెప్పిరా గురువు గురించి? ఈ పద్యం చదివిరా? చదివిరండి, చదవాలి కదా మరి. అదే అందుకే నేను అది ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి, మీ ఏమైనా అవసరం ఉంటే చెప్పండి, అన్నీ మాట్లాడతాను. మరి ఇద్దరితో ఈ కార్యక్రమాన్ని మరి ముగించే అవకాశాన్ని ఇస్తే నేను అడవి కూకుంటాను, పాటలు పాడతాను. తిన్న తీరం పడతలే తాగిన తీరం పడతలే బాధ అవుతుండే, అక్కడ అన్నము తినకపోతే అవుతుండే. ఇంకా ఎవరి గది ఇటులున్నదో అన్నం పెట్టటోళ్ళకెరుక, ఎవరు ఏ విధముగా తిందురో తినటోళ్ళకెరుక. ఎంత వెగిసి పడిన గాని నువ్వెక్క వెయ్యలేవు, నువ్వేసిన గాని మేము ఎక్క తినలేము. కార్యక్రమం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ఇన్ఛార్జ్ దేవన్న సార్ గారు ఒక్క మాట మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. నేటి 2008-9 10వ తరగతి బ్యాచ్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మరి వారు పిలవగానే చేసిన అప్పటి ఉపాధ్యాయ బృందం, అప్పటి హెడ్ మాస్టర్ చంద్రమోహన్ సార్ గారికి, మరి శంకర్ గౌడ్ సార్ గారికి, విజయ్ కుమార్ సార్ గారికి, సంధ్యారాణి మేడం గారికి, ఆదిత్య మేడం గారికి, గోపేష్ శర్మ గారికి, గంగాధర్ సార్ గారికి, శ్రీనివాస్ సార్ గారికి, అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మీ బ్యాచ్ 2008-9 బ్యాచ్కు నేను అప్పుడు ఇక్కడ పనిచేయలేను. నేను ఆ టైంలో నేను కాలరాంపూర్లో పనిచేస్తున్నాను. నేను ఇక్కడ ఉప్పుడోలో 1988-90 తర్వాత 93-96 పనిచేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి దాదాపుగా మన ఊళ్ళో 35-40 ఏజ్ వాళ్ళందరూ కూడా దాదాపుగా అందరు నాకు స్టూడెంట్స్ మీ బ్యాచ్ నుంచి. అయితే మన ఉప్పూరు గ్రామం చాలా గొప్ప గ్రామం. మన ఊరికి ఏ టీచర్ అయినా రావడానికి ఫస్ట్ భయపడతాడు. అబ్బో ఉప్పు కానీ పోయేటప్పుడు మాత్రం బాధపడకుండా పోతాడు. ఇంకా కొన్ని ఇక్కడ పనిచేస్తుంటే నేను ఎవరైనా కానీ ఫస్ట్ అపాయింట్మెంట్ చాలా మందికి ఎక్కడికి వస్తారు. అబ్బో ఉప్పురా అని. అంటే ఒకప్పుడు ఒక 25-30 సంవత్సరాల కింద మన ఉప్పుడు చరిత్ర అట్లా కొంచెం ఉండే. తర్వాత చాలా మార్పులు జరిగినాయి. చాలా ఎక్కడ కూడా గుడికి ఎదురుగా బడికి ఎదురుగా గుడి అనేది ఎక్కడ లేదు రాష్ట్రంలో, ఒక్క మన ఉప్పులోనే ఉన్నది. అంటే ఆ బాలరాజేశ్వర స్వామి దయ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి టీచర్ కూడా ఇక్కడ కనీసం 10 సంవత్సరాలు పనిచేసినా కానీ అబ్బా నాకు ఇక్కడికి వచ్చినాక చాలా మంచి జరిగింది సార్, నేను డెవలప్ అయినా, నా ఫ్యామిలీ పరంగా కానీ పిల్లల పరంగా కానీ చాలా మంచి జరిగింది సార్. ఇంకా కొన్ని ఇక్కడ పనిచేస్తుంటే అనంట. గోదావరి మేడం అని 2012 వచ్చింది ఇక్కడికి, మన 2024లో 10 వచ్చింది. 12 సంవత్సరాలు ఇక్కడ పనిచేసింది. మన జూన్ 8 నాడు రిలీవ్ అయిపోయింది ఇక్కడ నుంచి 6 వరకు. సరే ఇంకొక 10 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తుంటారు. చాలా బాధపడకుండా పోయింది. అంటే మన ఊరు యొక్క లక్షణము, మన ఊరు నీరు, మన ఊరు యొక్క ప్రేమ ఆ రకంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగానే ఇక్కడ నుంచి పోవడం జరిగింది. అయితే నేను ఇక్కడ మళ్ళీ 2018లో రావడం జరిగింది. ఎవరైనా కానీ మన ఊరు వాళ్ళు ఎక్కడైనా ఈ కార్యక్రమం ఏ కార్యక్రమం చేయడానికైనా కానీ నా యొక్క సహకారం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు కూడా మరి హరీష్ నెహ్రూ యువజన
కేంద్రం నుంచి సార్ ఇక్కడ ఒక గేమ్స్ కండక్ట్ చేద్దాం, ఒక 3 మండలాలని వారికి భోజనం ఏర్పాటు చేయండి సార్ అంటే కూడా నేను ఇక్కడ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. కాబట్టి ఏ కార్యక్రమానికి నేను విలేజర్గా ఇక్కడ ఉన్నాను కాబట్టి ఏ కార్యక్రమాన్ని కానీ చేద్దాం. మన పాఠశాల అభివృద్ధికి మీ వంతు ప్రయత్నం చేయండి, నేను ఎట్లాగూ చేస్తూనే ఉంటాను. ఇంకొక విషయం ఏంటంటే మన ఇక్కడ ఉన్నటువంటి గోపాల శర్మ సారు మన ఊరి బాలరాజేశ్వర స్వామి దేవుని మీద మనకు ఒక శతకం రాయడం జరిగింది సార్. తర్వాత మన శివాలయం యొక్క చరిత్ర అది ఎప్పుడు కట్టిండు ఏంటిది అనేది అదొక రాయడం జరిగింది, ఒక శతకం రాయడం జరిగింది. అయితే దాన్ని పుస్తక రూపంలో ముద్రించడానికి సారు చేద్దామంటున్నాడు. దానికి ఆర్థిక సహాయం ఎట్లా అని చెప్పి నాకు సార్ సంప్రదిస్తున్నాడు. మరి నా ప్రయత్నం నేను చేస్తున్నా. మీలో కూడా ఎవరైనా చేద్దామంటే నన్ను సంప్రదించండి, మనం అందరం కలిసి. నేను ఒక డోనర్ నేను చేసిన కానీ ఇంకా పూర్తిగా రూపం రాలేదు. సార్ ఏంటంటే ఈ శ్రావణ మాసంలోగా చేద్దాం, అదొక ముద్రిద్దాం అంటున్నాడు. కాబట్టి అదందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి, దాన్ని కార్యరూపం దాలుద్దాం. మరి నన్ను కూడా పిలిచి సన్మానించిన దానికి మీ అందరికీ, మీ బ్యాచ్ వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి మీ మంచి మాటలను వినిపించినందుకు మరి సిగ్గుగా అనిపిస్తుంది. 60 ఇయర్స్లో రిటైర్మెంట్ అయ్యి ఇంత యంగ్ లుక్లో ఎలా మెయింటైన్ చేశారు, ఎలాంటి ఫుడ్ తీసుకున్నారు, ఇంత స్ట్రెస్ లేకుండా ఎలా ఉన్నారు. మా బాయ్స్ యొక్క ఫేస్ చూడండి ఒకసారి. నిజంగా చెప్తున్నా సార్, ఇది రియల్గా మీకు అది దేవుడిచ్చిన వరం. దీనికి కారణము బయోక్లాక్ మా పెద్ద సార్ చెప్పిండు, అదే మా సీక్రెట్. మరి నేను ఎప్పుడు నేను 83 సంవత్సరాలు బతుకుతానే అనుకుంటున్నాను, ఆ కంటిన్యూ అట్లే ఉన్నది. మరి అదే కావచ్చు అనుకుంటున్నాను. మరి మరి ఎగిరే స్వప్నాలే మనం, మనదే కాదా గగనం, సిరివెన్నెలలో తడిసే గువ్వలం, చిరునవ్వులలో చలనం. ఇది చాలే, ఇంతే చాలే, ఇదిలా నిత్యం ఉంటే చాలే. ఈ నూరేళ్ళిలా మారే వెయ్యేళ్ళుగా ఊపిరిలో సుమగంధాలే. సరదా సరదా సరదాగా సాగింది సమయం, మనసు మనసు దూరాలే మటుమాయం. మనకు మనకు పరదాలే లేనే లేవందా, ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం. కలలా ఉందేంటి నిజం, నిజమేనంది నయనం. మనకే సొంతం అవునా ఈ వరం, విరబూసింది హృదయం. మందాల పూల వందనాలు చేసే రాదారులే, తల నిమురుతున్న పలకరింపులాయే చిరుగాలులే. ఈ ఉల్లాసమే మనకో విలాసమై మనసంతా చిందాడిందే. సరదా సరదా సరదాగా సాగింది సమయం, మనసు మనసు దూరాలే మటుమాయం. మనకు మనకు పరదాలే లేనే లేవందా, ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం. ఆనందమే అరచేతులా వాలిందిలా పసిపాపలా, ఒక గుండెలో ఈ మురిపెమంతా బంధించేదెలా. కరిగి వానవిల్లే ఇలా రంగుల్లో ముంచెత్తగా, ఈ చిత్రం ఏ కుంచెలైనా చిత్రించేదెలా. సరదా సరదా సరదాగా సాగింది సమయం.
మనసు మనసు దూరాలే మటుమాయం మనకు మనకు పరదాలే లేనే వందా ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రల పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం పంచుతోంది వెంట నడిచే నీడ నీవే చిరవేస్తవా మమత జ్ఞాపకాలే
నిన్ను చూస్తే చేతులన్నీ చెత్తవారే నెక్స్ట్ మధులత గారు తొదలు తెలితే ముడి వీడకు ఉన్నవాళ్ళు తీసుకోండి. అరుణ్ I'm so sorry, baby. Oh, my friend. Did it take a minute? Oh, my friend. Sorry, kannire kayamare marina. Palike vedantam aina gire avesamaina sangeetam. Oh, my friend. I'm so sorry, baby. Bungamutte kakkala రోజులు ఏడున్నా రేయి పగలు మానవు ఎందుకు ఏమైనా ఆది గమనంలో పై ముందుకు సాగాలంటున్నా చరితై వెనకాలనుకుంటే అలాగే రాజు కూడా ఇక్కడ తీసుకోండి. ఎంత ఆనందకరమైంది వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు టీచర్స్లలో అదే మన ఇప్పుడున్న చిల్డ్రన్స్ కి రెస్పెక్ట్ అంటే తెలియడం లేదు. మన పిల్లల్ని ఆ స్టేజ్ లో ఉంచద్దు. రెస్పెక్ట్ నేర్పించండి పిల్లలకి. పేరెంట్స్ యొక్క విలువ చెప్పండి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ జీవితంలో మనకు కావాల్సిన మానవత విలువలు. కోపం, ద్వేషం వద్దు. అసూయాలు అంతకంటే వద్దు. పనుల విషయంలో అస్సలు జోక్యం చేసుకోవద్దు. మీ లైఫ్ మీ చేతిలో ఉంది. దాన్ని ఎటువంటి మీకు ఇబ్బంది కలిగినా కానీ, టీచర్స్ కూడా ఎటువంటి ఇబ్బంది కలిగినా కానీ దయచేసి మమ్మల్ని అందరినీ మీ పిల్లలుగా భావించి క్షమించాలి. ఇంతటి అవకాశం మనందరికీ లభించింది ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే దీనికి కృషి చేసిన వాళ్ళందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్పుకుందాం. మిస్టేక్స్ ఉంటాయి, అందరం అర్థం చేసుకొని కలిసిపోవడమే ఒక కుటుంబం. ఓకేనా? అందరూ హ్యాపీగా ఉంటే మనమందరం హ్యాపీ. జీవితంలో ఒక్కళ్ళని మీరు ఆనందంగా ఉండండి, మీతో ఉన్న వాళ్ళని కూడా ఆనందంగా ఉండేలా చూసుకోండి. ఎవరిని భావించవద్దు. థ్యాంక్ యూ. మాయం నచ రాజహార్యం న భ్రాతృభాజ్యం నచ భారకారీ వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం విద్యాధనం సర్వధన ప్రధానం. మన ఉప్పూరు పాఠశాల మనం నేర్పింది విద్య గురించి. కాబట్టి విద్యను ఎప్పుడు మర్చిపోకండి. మీరు ఏ పని చేసినా కూడా విద్యను కొనసాగిస్తుండండి. ఓపెన్ యూనివర్సిటీ పిఏడి ఎంఏ చేయండి, ఓపెన్ యూనివర్సిటీలో చదువుకోవచ్చు, పిహెచ్డీ కూడా చేయవచ్చు. నేను ఇక్కడ ఉండి చదువుకొని పిహెచ్డీ చేశాను. నాకు అప్పటి ఉప్పూరు యొక్క భిక్ష, అది ఉద్యోగ భిక్ష. కాబట్టి మీరు కూడా చదవండి, సక్సెస్ కాండి. ఏ పనులు చేసినా కూడా చదువును మర్చిపోకండి. ఓకే? సత్యం భవతే వచ సుఖం భవతు. ఒక్క నిమిషం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆదరంగా ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరికీ మీ కుటుంబ పరంగా, మీ పిల్లలకు, మీ పెద్దలకు, మీ కుటుంబీకులందరికీ కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని. టీచర్స్ చేసిన తర్వాత మెమోటోతో మనం ఒక ఫోటో జీవితనకు చివరి వల్ల
పోలే వేదికైనా వీడ